బాబు కూర్చోవాలయ్య. బుచ్చిమల్లయ్య ఏం చేస్తావు? ఏం లేదు ఇదే పని బుక్కరంత తినుడు కూర్చోడు అంతే. పెన్షన్ వస్తుందా? వస్తుంది ఎంత? అగో 4,000 కదా. 2,000. రేవంత్ రెడ్డి ఇస్తాను కదా 4,000. రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండు? రేవంత్ వాడడానికి ఇస్తాడు, వాడు ఇయ్యాడు. ఇప్పుడు 4,000 ఇస్తాను ఆయన చేయి గుర్తు కొట్టేస్తే ఏది లేదు. అప్పుడు ఇస్తా అన్నాడు కదా. ఇస్తా అన్నాడు, మా ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడే కదా ఎంగిండు. ఇప్పుడు ఇప్పుడు ఏ ఊరు ఇది? జంగపల్లి. జంగంపల్లి అంటే ఇది మానకొండూరు నియోజకవర్గం కదా. ఎవరు మీ ఎమ్మెల్యే? అది కవ్వంపల్లి సత్యనారాయణ. కవ్వంపల్లి సత్యనారాయణ. ఎట్లున్నది బాబు? అంతకుముందు రసమై బాలకిషన్ ఉండే. కవ్వంపల్లి ఏమన్నా అభివృద్ధి చేస్తాడా? ఏమి లేదు, ఏమి 5 పైసలు మన ముఖమే చూడలే ఇది వరకు. ఊరిని ఎమ్మెల్యే అయినా కానీ రాలే. వాడు ఎటువంటి వాడో ఏం కథలో మాకు తెలియదు. ఓట్లు అప్పుడే రసమై ఉన్నప్పుడు వచ్చేదా? రసమైనప్పుడు నెలకోసారి వచ్చేది. నెలకోసారి వచ్చేదా? ఏది ఆ చెక్కులు పట్టుకొని వచ్చేది, కళ్యాణ లక్ష్మి చెక్కులు పట్టుకొని వచ్చేది. మొన్న సుధ వచ్చిండు పాపం, ఆయన మందరిచ్చిపోయి ఇక్కడ కారు ఆపుకొని మందరిచ్చిండు. ఈయన మాత్రం ఎప్పుడు రాలే, ఎన్నడూ రాలే. కవంపల్లి ఏదో డాక్టర్ అటగా కవంపల్లి చెప్తున్నాడు. వాని ముఖమే తెలియదు. ఎమ్మెల్యేలు గట్లా వాడు వీడంటే మంచోడు అప్పటికే. మరి రోడ్ ఎందుకు ఇట్లున్నది బాబు? అంత ఘోరంగా అధ్వానం ఉన్నది. కూర్చోని వాడు కూర్చో. ఎమ్మెల్యే సార్ నుంచి వస్తే మాకు జంగపల్లికి ఆధారం. అక్కడ గుట్టకాడికి వెళ్ళి అక్కడికి సారు ఆగో మనకు పోయే రాత్రి ఎక్కడి నుంచో కంకర ఉన్నది. కార్లు వస్తే బాగా ఇబ్బంది అయింది నాకే. బాగా అంటే బాగా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు టైం పింఛన్ వచ్చింది, రైతు బంధు పడ్డది మంచిగా. ఇప్పుడు రైతు బంధు వేస్తున్నాడు. రైతు బంధు వేసిండు. ఇప్పుడు నిన్న మొన్న చేస్తాడు కానీ ముందు కాలంలో 10 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని సార్ రైతు బంధు అందరికి వేసిండు. ఇప్పుడు ఏది 2 ఎకరాలకు గిట్టేస్తాడు సార్. ఎకరానికి 2 ఎకరాలకు ఎత్తాడు. బంధు బత్తాలు ఏం కట్టం ఇది. అయ్యో యూరియా బత్తాలు దొరుకుతలేవు. బాధలు ఇప్పటి నుంచి లైన్లు బట్టి ఆన్లైన్ కొట్టుడట ఏదోట సార్. ఎట్లా అదేంది మన యాప్ పెట్టిండట. యాప్ పెట్టి మా బతుకులేదు గోసపడతాడు, రైతు గోసపడతాడు. ముందు మా కాలంలో మేము బెజ్జంకి పోయి భుజాల ఎక్కిన ఆ కాలం వచ్చి రాజశేఖర ప్రభుత్వం. కేసీఆర్ ఉన్నప్పుడు అటు ఆయనకు ఫోన్ చేసి కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కుల్ల. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా రైతు బతికిండు. ఇప్పుడు అందరు రైతులు మనసులో పడుతుంది. ఇప్పుడు అంతేనా? కేసీఆర్ దే దీపం. మరి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్తాడు, ఇది ప్రజాపాలన అంటాడు. గత కోపం వచ్చింది, కోపమే ఉన్నది కాదే. మరి కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, ఈయన 2.5 సంవత్సరాలు అవుతుందిగా. ఏమి లేదు సార్, 2.5 సంవత్సరాలకే విసుగుతున్నారు అంత రైతులు. ఆయన కేసీఆర్ ఇంట్లో ఇప్పుడు అదిగా సారు మీరు ఏమని అనుకోండి కానీ కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో అంటే ఓటు పడుతుంది. ఇప్పుడు అంతే, ఇంట్లో అంటే ప్రచారం కూడా అవసరం లేదు సార్. లేదు ఇప్పుడు కాళేశ్వరం కాలం మొదలు పెట్టి మేము 80-90 ఏళ్ళకు ఉన్నా సార్. మీరు మొన్నటి పిల్లగాను, మా కష్టాలు మీకు తెలియదు సారు. కరెంటు లేక అన్ని బాధలు పడ్డాం, నీళ్ళు లేక బాధలు పడ్డాం సార్. మేము కాళేశ్వరం కాడ మొదలు పెట్టి మల్లన్న సాగర్ వెళ్ళండి సార్. కేసీఆర్ జిల్లాకు ఇప్పుడు కరెంట్ పోతుంది. ఇప్పుడు ఉండలేదు. ఇప్పుడు ఉండలేదు. 5 గంటలకు వద్ది, 5 గంటలకు వస్తుంది. ఊరి దేవుడా, వద్దికి 5 గంటలకు కాలుతాయి, మోటార్లు కాలుతాయి. ఈ కరెంట్ చేయబట్టి. అంటే 2-3 గంటల కరెంట్ అయితే బతారా సార్? 3 గంటల కరెంట్ ఇస్తారా అంటారు. 3 గంటలు ఇస్తే రైతు బతాడా? మనం అంత కలిమంత బతామా? భూమి మంత్రి కదా మనం బతికేదయ్యా. ఇంకా ఆయన ఏమంటాడు? కేసీఆర్ దొంగ అంటాడు రేవంత్ రెడ్డి. అంటాడే ఇప్పుడు కన్న తల్లిని దొంగ పోతే ఎవరు అంటారు? కేసీఆర్ గురి పెట్టాలంటాడు. పెట్టని ఆయన ఆత అనుకమ్మది, ఆయన ఆత మీకు తెలియడు. ఆయన కారేసుకొని కానీ 3 మల్లన్న సాగర్ దాకా ఉంచాడు. చూపించాడు పని. ఈయన రిపేర్ చేస్తాడు, కాలువలు రిపేర్ చేస్తాడు సార్. కాదే ఇప్పుడు మరి బస్ ఫ్రీ పెట్టిండుగా మహిళలకు. అది దండిగా సార్, అది అట్టిగా ముంచుడు. ప్రతిభత సార్, ఇప్పుడు నువ్వు ప్రతిభతను మానభంగం చేసడానికి పెట్టిండి ఇది నిజంగా. ఇప్పుడు అది కాదు, నా భార్య నీ భార్య తప్పు పట్టుకోకూడదు సార్. లేదు, నేను అంటాను నా ముసలిది మీ అంతగా ఊడిపోతాను.
ప్రతివతలు ఉంటారు, ధర్మాతులు ఉంటారు. లంగ శోభతి పట్టే వారికి అందరు లంగలు అవుతారు అక్కడ. ఇప్పుడు ఆయనతో కోపం వచ్చి మొగుడుతో లొల్లి పెట్టుకుని బస్ ఎక్కిపోతారు. బస్ ఎక్కిపోతుంది. ఈ మొగుడు ఎక్కడైనా పోనీ ఎక్కడైనా పోని, పిల్లలు ఎక్కడైనా పోని, ఎవడు ఎక్కడైనా పోని, ఈ భూమి ఎక్కడైనా పోని, ఈ ఇల్లు ఎక్కడైనా పోని. మళ్ళీ నీ అసలు పెద్ద మనిషి ఎక్కితే సీటే దొరుకుతలేదు దల్లా. అయ్యో నూకేసుడు సార్ మామూలు. మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి? ఏం ఎందుకంటే సార్ అది కేసీఆర్ ఇంట్లో వంటి వస్తాడు. వాడు ఎన్నడికి రాడు. ఇక అయిపోయింది. ఎంత కేసీఆర్ గారు ఇంట్లో అంటే ఆయన కుటుంబం ఇంట్లో అంటే వస్తుందయ్యా. కేసీఆర్ అత్తడు తప్పకుండా. అక్కడ కేసీఆర్ వస్తాడు, ఇక్కడ రసమయ్య వస్తాడు. రసమయ్య ఉన్నప్పుడు మంచిగానే ఉండే. మా ఊళ్ళోకి ఎన్నో వచ్చి సర్పంచ్ మారు సర్పంచ్ ఇంటికి పైన అంటే 2 ఇప్పుడు వచ్చిన కాడ నుంచి 2-3 నెలల పింఛని కట్ చేసుకున్నాడు. ఓ ఇంకా 4,000 ఇస్తా పింఛన్ అన్నాడు ఆయన ఓట్లప్పుడు. 4,000 తులం బంగారం ఇస్తా అన్నాడు. ఆడోళ్ళకి 2,500 ఇస్తా అన్నాడు. ఇంకా మహిళలకు కోటీశ్వర్లు అని చెప్తా అన్నాడు. కేసీఆర్ ఇచ్చిన మందం ఎదుగుతే ఆడు దూర అంతే. ఆడు మెదుగుతాడు లంగా అని వెళ్ళండి కవం పెళ్ళిన గట్ట సాగు కొడితే మరి ఆయన ఏమన్నా నిన్ను ఏమన్నాడు కాదు, బజార్లో చెప్పాలి, 1,00,000 మందిలో చెప్పాలి. అంతే. మొత్తానికైతే చాలా ఇబ్బంది పడతారు ఈ అది ప్రభుత్వం. కాదు సార్, ఇప్పుడు అందరు సుఖం ఉండదు సార్. ప్రభుత్వం తల్లి అందరికి అంటది, అందరూ అదే మరి కేసీఆర్ ఎందుకు కూడా కొట్టిదే? ఇగో నేను చెప్పేది సార్ అట్లా సార్ రైతులే అన్నారు. అప్పుడు మేము సరిగ్గా చూసినాము. ఇప్పుడు హైదరాబాద్ సరిగ్గా వచ్చినాయి 39 సీట్లు వచ్చినాయి సార్. ఆయన మేము కొంత ముసలి వేసిన వేయలేదు అనుకో సార్, రైతులు పాడు చేసారు, మానవాధికారులు పాడు చేశారు. అబ్బా కాదు ఈసారి కేసీఆర్ కోపంతోనే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎక్కువ. కానీ ఈ 2 సంవత్సరాలనే తెలిసిపోయింది మళ్ళీ కేసీఆర్ ఉండాలని. అబ్బాయి ఎదుర్కొంటాడు రేపు ఇంటికాడ పట్టేస్తాడు. అయితే అంతే చెప్పబడితే మేము ఉంటావా కానీ ఈ ప్రచారం చేసిన అవసరం లేదు, ఇంటికాడనే వస్తాడు. పాయసారం చేసిన అవసరం లేదు. కాంగ్రెస్ కోటెత్తే ఇక మళ్ళా కథ అవుతుంది అంటారు. ఇంటికాడ కూర్చుంటే అట్లే ఉండి నేను చెప్పేది 4,000 అని. ఒకసారి 10,000 ఆయన 20,000 అని ఆనాటికి. ఆయన కోటేజ్ దిక్కు కేసీఆర్ ఇంటికాడ పట్టేస్తాడు. మేమైతే కేసీఆర్ మేము భర్త కేసీఆర్ అవలేం కట్టాడు. అంతే. ఇంటికాడ కూర్చుండి వాళ్ళు ప్రచారం చేసే అవసరం ఉండదు. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం ఉన్నాక రేవంత్ రెడ్డి రైతు బంధువుడు కరెక్ట్ ఎత్తాడు. మాది గింత మాది అని నమ్మది కలిగం నమ్మది దొంగనే మేము దొంగ సార్. అంతే నమ్మలేదు.